బెంగళూరు కాంక్రీట్ జంగిల్ 50 సంవత్సరాల్లో భారీగా పెరిగిన నిర్మాణాలు, పెద్ద సంఖ్యలో చెట్లు నరికేసి అభివృద్ధి పనులు, అడుగంటిన భూగర్భ జలాలు, డెడ్ స్టోరేజీకి చెరువులు, రిజర్వాయర్లు, 1055% పెరిగిన కాంక్రీట్ కన్స్ట్రక్షన్, 79% వాటర్ స్ప్రెడ్ ఏరియా కనుమరుగు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైంటిస్టుల వెల్లడి. ఈ పరిస్థితి రేపు హైదరాబాద్కి రాబోతున్నది. ఈ దుర్మార్గుడు కేసీఆర్ 111 జీవోని రద్దు చేసిండు. ఈ 111 జీవో రద్దు చేయడం వల్ల ప్రధానంగా వచ్చే సమస్య ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ అండ్ తెలంగాణకి ప్రశాంతమైన వాతావరణం ఉన్న హైదరాబాద్ మొత్తం విధ్వంసం అవుతుంది. ఈ కాంక్రీట్ జంగిల్ వల్ల ఏ రకంగానైతే బెంగళూరులో నీటి కొరత ఉన్నదో, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయినా రేపు హైదరాబాద్కి ఆ సిచ్యువేషన్ రాబోతున్నది. ఎందుకంటే 111 జీవో పరిధిలో ఆ జీవోలో ఉన్న నిబంధనల కారణంగా అక్కడ ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ నిర్మించడానికి వీలు లేదు. కేవలం అగ్రికల్చర్కి, చిన్న చిన్న బిల్డింగ్లకి నివాస యోగ్యం తప్ప ఇంకొకటి చేయడానికి అవకాశం లేదు. సో ఆ జీవోను రద్దు చేసిండు. ఒకప్పుడు గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అంటే బెంగళూరు గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు బెంగళూరు కాంక్రీట్ జంగిల్గా మారిపోయింది. డెవలప్మెంట్ పేరుతో పెద్ద సంఖ్యలో చెట్లు నరికేయడం, ఎత్తైన భవనాలు నిర్మించడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఒక్క బెంగళూరులోనే 7,000కు పైగా బోర్లు ఎండిపోయినాయి. చెరువులు, రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ప్రణాళికలు లేకుండా అర్బనైజేషన్ చేపట్టడంతోనే బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం తలెత్తిందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైంటిస్టులు తెలిపిరట. ఇప్పుడు మన హైదరాబాద్లో చూడండి, ఇటు కోకాపేట అటు సైడ్ పోండి, మొత్తం కొండలు గుట్టలు అన్నీ చేసేస్తున్నాయి. మొత్తం అది ప్రకృతి విధ్వంసం. అసలు హైదరాబాద్లో ఇన్ని కంపెనీలు, బెంగళూరు తర్వాత మన హైదరాబాద్ ఈ స్థాయిలో పెట్టుబడులకి నిలయంగా మారింది అంటే కొన్ని దశాబ్దాలుగా కారణం ఏంటండి? ఒకే ఒక్క రీజన్, వాతావరణం. ఏ వైజాగ్లోనో ఏ విజయవాడలోనో ఉన్న వాతావరణం మన దగ్గర ఉండదు. ఎంత ఎండగొట్టినా సాయంత్రం 4 తర్వాత ఆటోమేటిక్గా ఈ ప్రాంతం చల్లబడుతుంది. 111 జీవో పరిధి కావచ్చు, అక్కడున్న వికారాబాద్ అడవులు, ఇవన్నీ దీనివల్ల ఈ పరిస్థితి మనకున్నది. ఇప్పుడు ఏమవుతుందో మొత్తం ఈ ప్రకృతి విధ్వంసంతో రేపు ఇప్పుడు బెంగళూరులో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనకు భవిష్యత్తులో హైదరాబాద్ కూడా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది.